హాయ్ ఫ్రెండ్స్, కోకోనట్ క్రీమ్ తయారు చేస్తున్నానని చెప్పాను కదండి. ఇదిగోనండి కోకోనట్ క్రీమ్. ఇది 100 కాయల నుంచి తీసిన క్రీమ్ అండి. చూసారా? అంటే క్రీమ్ అంతా అందరికీ ఒకేలా రాదు కదండి. అట్ల నుంచి ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెడితే అది పైకి తేలింది మట్టికి ఇదండి. వేస్ట్ అంతా పాలంతా దిగిపోతే ఇంత ఇంత చిక్కగా ఇంత ఇలా అలా ఉంటుంది అనమాట అండి. ఈ క్రీము నార్మల్గా అయితే కెమికల్ ఏమి కలపందండి. ఇది తినొచ్చు కూడా. అంటే ఇది నాకు చాలా ఇష్టం. ఇది మీకు చూపించడం కోసం నేను చెప్తున్నాను. ఇందులో ఒక ఎసెన్సీ మట్టికి కలుపుతానండి. ఎందుకంటే అది కోకోనట్ క్రీమ్ కదా, వాటర్ కొద్దిగా ఉంటుంది. దానికి తగ్గట్టు స్మెల్ రాకుండా ఉండటానికి మట్టికి ఇది మట్టి కలుపుతానండి. లెవెండర్ ఎసెన్సీ అంటే ఇది కొంచెం లెమన్ ఎసెన్సీ కొంచెం కలుపుతానండి. ఇది ఫేస్ కూడా గ్లో వస్తాను, కానీ చాలా బాగా గ్లో వస్తుంది దీనివల్ల సబ్రం లేదు. ఇది వేసేమంటే నేను తినలేనండి. అదంటే నేను నమ్మకంగా చేశాను. ఇదంటే వాడు చేసింది కదా, నాకు తెలీదు నమ్మకం. జస్ట్ అది వేస్తానండి. క్రీమ్ పాడవకుండా ఎన్నాళ్ళున్నా అలానే ఉంటుందండి. కాకపోతే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇది లెమన్ అండి ఎస్ఎస్సి. ఇది కొంచెమే వేస్తానండి. ఇది కూడా ఎక్కువ వేయను. జస్ట్ సరిపోతుందండి. బ్యాడ్ స్మెల్ రాకుండా అంతే. కోకోనట్ తడిస్తే ఎలాగైనా స్మెల్ వస్తుంది కదండి. ఇది 100 కాయల నుంచి అంటే నమ్మకానికి వీలు లేదు కదండి. ఇందులో ఏం కలపమండి, ఓన్లీ కోకోనట్టేనండి. మొత్తం అంతా కోకోనట్ నుంచి తీసిన క్లీనండి. కొబ్బరి పౌడర్ అయితే ఇంత వచ్చిందండి. మాకు ఇంత వచ్చింది. అది ఎండబెట్టుకుని మేము కర్రీస్లో వేసుకుంటాం. ఇది మట్టికి వేసుకోండి. బాడీకి కూడా వాడుకోవచ్చు. వాడుకునే వాళ్ళు ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. లైట్ తీసి ఇప్పుడు స్మెల్ బాగుంది. ఫేస్కి రాసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ బాటిల్స్ అన్నీ 20 రూపీస్ పడిందండి. ఇంత చిన్నగా ఉన్నాయి, 20 రూపీస్ పడింది చూడండి బాటిల్స్. కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఇప్పుడు మేము నింపేది వీటిలోనే. ఈ బాటిల్ 200 పడుతుందండి నాకు. మీకు కావాలంటే ఇది చాలా రోజులు వచ్చేస్తుంది. మీకు చాలా రోజులు, కాకపోతే రాసుకుని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. కోకోనట్ క్రీమ్ కదండి, బాడీకి అప్లై చేసుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు మనం. కానీ చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుందండి. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఎవరైనా రాసుకోవచ్చండి. నాకు మొన్న కొంచెం చెయ్యి కాలిందండి. చెయ్యి కాలిన దానికి నేను 3 రోజులు ఇది రాసేసరికి చాలా బాగా అసలు మచ్చ కూడా కనిపిస్తుందండి. ఇదొక మచ్చ నల్ల మచ్చ వచ్చేసింది. 3 డేస్కే ఇలా వచ్చేసింది. నేను రాత్రి ఉన్నా పొప్పరలా ఊడొచ్చేసింది. ఇదిగో ఇంకా కొంచెం చూడండి, అసలు మచ్చ కూడా అలా చర్మం కలిసిపోతుంది. అంత బాగా రిజల్ట్ ఉందండి. ఫేస్ మీద కూడా మచ్చలు అంతా కూడా రాసేసుకోవటమేనండి. చాలా బాగా రిజల్ట్ అయితే చాలా బాగుంది. నాకు మా ఇంటి వర్క్ గురించి సిమెంట్ అది పడిపోయి ఇదంతా బ్లాక్ మచ్చ వచ్చేసిందండి. వాళ్ళకి కొంచెం అందిస్తూ ఉంటాం కదా, బ్లాక్ మచ్చ వచ్చేసింది. తెలియక ఇలా తుడిసేస్తుంది దాన్ని. అయితే ఇదంతా కూడా బ్లాక్గా వచ్చేసింది. కానీ చాలా బాగా తగ్గిందండి. చాలా రిజల్ట్ ఉంది. చాలా బాగా తగ్గింది. ఇంకా ఇప్పుడు కడుక్కొని కూడా చూపించు కదా. ఇదిగోండి, ఇలా రాసేసుకోవటమేనండి. క్రీము అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అదే చేసేసుకుంటుంది. చాలా బాగుంటుంది క్రీమ్. మీకు అస్సలు జిడ్డుగానే ఉండదు. ఇది మీకు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మన నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాము, ఆర్డర్ పెట్టుకోవచ్చండి. అయితే చాలా బాగా రిజల్ట్ ఉందండి. నైట్ క్రీమ్ కూడా తయారు చేస్తున్నామండి. అది కూడా చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. అది
జల్లీ టైప్లో ఉంటుంది, చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. అది నేను రేపు పొద్దుట చూపిస్తాను. ఇది బాటిల్స్ అయితే దానికి తెచ్చామండి. ఇది పెట్టొచ్చు, అది పెట్టొచ్చు, కానీ రిజల్ట్ అయితే చాలా బాగుందండి. చాలామంది కూడా నేను ఇప్పుడే కాదండి, నేను తయారు చేసింది దగ్గరగా ఒక 7-8 సంవత్సరాల ముందే తయారు చేశాను నేను. అప్పుడు కూడా చాలామంది పట్టుకెళ్ళేవారు, రిజల్ట్ ఉంది. మధ్యలో కొంత వర్క్ ఉంది, నేను చెయ్యలేక ఇవి కొట్టి ఇట్లా పెచ్చలు తీసేదానికి చేతుల్లో కూడా గుచ్చుకుపోతాయండి. చాలా కష్టం అవుతుంది, కానీ న్యాచురల్ కావాలంటే మరి తప్పదు కదండి. కానీ క్రీమ్ చూసారా ఎంత బాగుందో, ఎంత న్యాచురల్గా ఉందో. ఇందులో ఇంకేం కలపనండి. ఇంత గట్టిగా రావటానికైతే కొంచెం టైం అనేది పడుతుంది. మిక్సీ కనీసం 2 గంటలన్నా మిక్సీ పట్టాలండి. ఇది తిప్పుతూనే ఉండాలి. గ్రైండర్ అయితే బాగానే ఉంటుంది, కానీ నాకు గ్రైండర్ కన్నా మిక్సీయే బాగుంది అనిపించింది. ఎక్కువ సేపు నలిగినా కూడా చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది. ఇది కనిపిస్తుందా మీకు? చాలా బ్లాక్ మచ్చ తగ్గుతుంది, వైట్ వస్తున్నారు చాలా అండి. హెయిర్ ఆయిల్కి కూడా చాలా రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది కూడా తీసుకెళ్తున్నారు. కాకపోతే నేను ఆన్లైన్ ద్వారా కంటే నాకు కుదరట్లేదు, కానీ మా ఊర్లోనే తీసుకెళ్ళిపోతున్నారు. చాలామంది తీసుకెళ్తున్నారు. మేమైతే ఒక 4 కలిసి ఇలా పెట్టుకున్నాం. వాళ్ళేమో ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నేనే మంది కదా అని నేను చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ప్రతిదీ కూడా న్యాచురల్గానే ఉంటుందండి. ఇది పసిపిల్లలకు కూడా రాయొచ్చండి, ఏమి ఇది కాదు. చాలా కోకోనట్ క్రీమే కదండి, కొబ్బరి నూనె రాస్తున్నాం కదా. ఇప్పుడు కొబ్బరి నూనె రాస్తున్నా కూడా పిల్లలు బ్లాక్ వచ్చేస్తున్నారు. ఇది వాడితే ఏమి ఉండదండి, క్రీమ్ కదా, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి వాడి చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా అంటే ఇందులో కొంచెం బాదం పౌడర్ అంటే కొంచెం కలిపాము, బాదం పౌడర్. చూడండి ఎంత బాగుంది అసలు ఆ క్రీము. ఇది 100 కాయల క్రీమ్ అంటే అసలు ఎవరన్నా నమ్ముతారా? 100 కాయల క్రీమ్ 2 రోజులు 3 రోజులు పట్టిందండి మాకు కొట్టి అవన్నీ తీయటానికి. తుక్కుదా చాలా వచ్చింది. 4 బస్తాలు అయింది. 2 బస్తాలు పాడేశారు, 2 బస్తాలు పక్కన పెట్టి ఉంచాను. వాటర్ కాయటం ఉంటుందండి. హెయిర్ ఆయిల్ కాసినప్పుడు గట్ట ఎక్కువ పొలాలు పడతాయి కదండి, దానికని పక్కన పెట్టాను. కానీ అసలు ఎంత బాగుందో చూడండి క్రీము. ఇది 100 కాయలు అంటే నమ్ముతారు మీరు? నాకైతే ఇందులో 100 కాయలే కనపడుతున్నాయండి. మరి మీకు కనపడుతున్నాయి ఎందుకంటే కష్టపడి ఇవి చేశాం కదా, కాబట్టి నాకు తెలుస్తుంది. అంటే మీరు చూసేవాళ్ళు చెప్పాలి. ఇంకా చూడండి చాలా ఉంటుంది. ఇది ఇందాక రాసుకున్నాను, అబ్జర్వ్ అయిపోయిందండి. ఫేస్ కలర్ ఒక ఇంకిపోయింది అంతే, కడగనవసరం లేదు. మీరు పొద్దున్నే ఇది రాసేసుకుని వెళ్ళిపోవచ్చు, నైట్ రాసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు. చాలా బాగా రిజల్ట్ అయితే చాలా బాగుందండి. మంగు మచ్చలు కూడా తగ్గుతున్నాయండి దీనివల్ల. చాలా బాగా రిజల్ట్ ఉందండి. కావాలంటే కూడా మాకు స్క్రీన్ పైన ఆర్డర్ పెట్టండి, మేము మీకు అందించగలమండి. ఎన్ని బాటిల్స్ కావాలన్నా కూడా మేము రెడీ చేస్తాం. మాకు ఒక వారం 10 రోజులు టైం ఇస్తే మేమైతే ఎన్ని బాటిల్స్ అన్నీ మేము అందించగలమండి. చాలా బాగా రిజల్ట్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.